హలో హలో అనిత. ఏం చేస్తున్నావు బ్రేక్ఫాస్ట్ ఈరోజు? శాండ్విచ్ టొమాటోస్ అవి వేసి తినాలి కదా, అందుకని ప్రిపేర్ చేస్తున్నా. ఆమ్లెట్ లాగా, బ్రెడ్ ఆమ్లెట్ లాగా. ఇవ్వ నీకు టైం అవుతుందన్నా తీసుకోలేదు, నీ వల్ల ఇంత క్లమ్సీ. ఓహో, నేనేం చేశాను? థ్యాంక్ యూ. ఏం చేసావు తెలుసా? ఏంటి చెప్పు. మస్క్ మిలన్, ఇంకా పపాయ. కాదు, కోకోనట్ మిల్క్. అందుకే స్వీట్ ఉంది. ఇంకా ఎక్స్ట్రా స్వీట్ ఏం యాడ్ చేయలేదు నేను. కోకోనట్ మిల్క్ అండ్ మస్క్ మిలన్ బాగున్నాయా? బూస్ట్ అయ్యే రోజు చెప్పా, కిచెన్లో క్లమ్సీగా ఉంది హడావిడి. సో ఈ వీడియోలో బిజీ మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. సో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఫస్ట్ అయితే ఇంకా గిన్నెలు వాష్ చేసుకొని కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాను. క్లమ్సీగా ఉన్న కిచెన్లో నాకు వంట చేయడం అసలు ఇంట్రెస్ట్ ఉండదు. అందుకనే ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసుకొని కొంచెంసేపు రిలాక్స్ అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి ఇక వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక నేను చేసే వెరైటీస్లో కంపల్సరీగా వారంలో ఒక్కసారైనా మష్రూమ్ కర్రీ ఉండాల్సిందే. అంత ఇష్టంగా తినేస్తూ ఉంటారనమాట. సో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా. ఈరోజు కాకరకాయ పులుసు చేస్తున్నా, తింటావా? బాగుంటుంది గీతు. చీ ఏంటి, మన చెట్టుకి కాసిన కాకరకాయలు బాగుంటాయి. అదేనా ఇంకా ఏమైనా చేస్తున్నావా? నీకు ఇష్టమైన ఏంటో చెప్పు. బెండకాయ, ఇంకా బెండకాయ నిన్ననే కదా చేసింది. పొటాటో, మొన్న చేసా పొటాటో. మష్రూమ్ మష్రూమ్ చేస్తున్నా. ఏది చేయలేదు. చేస్తున్నా, ఇది ఫస్ట్ ఇది చేసి. టెర్రస్ మీద చెట్లకి 4 కాకరకాయలు దొరికాయి. ఇంకా వాటిని పులుసు అయితే పెట్టేస్తున్నాను. ఇక్కడ కాకరకాయ మేమే ఎక్కువ తింటుంటాం, కానీ పిల్లలైతే అస్సలు తినరు. అప్పుడప్పుడు గీతు ట్రై చేస్తూ ఉంటాడనమాట బలవంతంగా. ఓ పక్కన పులుసు రెడీ అవుతుంటే ఇంకో మరో పక్కన అయితే మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసుకోవాలన్నమాట. 2-3 సార్లు నార్మల్ వాటర్తో వాష్ చేసుకుని తర్వాత హాట్ వాటర్తో నీట్గా కడుక్కోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత స్పైసెస్ వేసుకొని ఉల్లి ముక్కలు, పచ్చిమిరకాయలు మంచిగా ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చి వాసన పోయే వరకు ఉంచుకొని మష్రూమ్స్ని వేసుకొని ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసి మూత పెట్టేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. ఒక 3-5 మినిట్స్లో రెడీ అవుతుంది అనమాట. ఇంకా లాస్ట్లో మీగడ యాడ్ చేసుకుంటే మంచి థిక్గా గ్రేవీగా వచ్చేస్తుంది. కొంచెం పాలు కూడా యాడ్ చేశాను, అంతే. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది.